ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా? మీరు క్షేమంగా ఉండాలని, దేవుని సేవలో బహుగా వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానమును మన దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన అనేకమైన లెక్కలేనన్ని అద్భుతములు చేయుటకు ఎంతో శక్తిగలవాడు. అయితే ఎవరి జీవితంలో ఆ దేవుడు అద్భుత కార్యములను చేస్తాడంటే, నమ్మకంగా జీవించే బిడ్డల పట్ల, విశ్వాసం కలిగి దేవుని సహాయం కొరకు ఎదురుచూసే వారి పట్ల దేవుడు తన అద్భుతాలను చేస్తాడు. అయితే విశ్వాసం అనేది మనలో ఎప్పుడు వస్తుందంటే, దేవునిని గూర్చిన మాటలను వినడం వలన, ఆయన తన బిడ్డల పట్ల జరిగించిన గొప్ప కార్యములను తెలుసుకోవడం వలన మనలో విశ్వాసం కలుగుతుంది. ప్రియులారా, ఈనాడు ఎంతో మంది మేము క్రైస్తవులం, మేము విశ్వాసులం, దేవుని సేవకులం అని చెబుతున్నారు. కానీ అందరిలో దేవుని కార్యములు జరగడం లేదు. అందరూ వారి జీవితాలలో దేవుని యొక్క అద్భుతములను చూడలేకపోతున్నారు. కష్టాలలో జీవిస్తున్నారు, కొరతలు అక్కరలు కలిగి బ్రతుకుతున్నారు, రకరకాల శోధనలను ఎదుర్కొనే వారిగా ఉంటున్నారు, సమస్యలను శ్రమలను బట్టి కృంగిపోతున్నారు. కారణం వారి అవిశ్వాసమును బట్టి, వారి అపనమ్మకత్వాన్ని బట్టి దేవుని కార్యములను వారి జీవితంలో చూడలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడంటున్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురుగాని ఎంత మాత్రమును తెలిసికొనరు అని మన విషయమై దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరి జీవితాలలో, మన కుటుంబాలలో అద్భుతములు జరిగించాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. మనల్ని స్వస్థపరచాలని, బాగు చెయ్యాలని, వర్ధిల్ల చెయ్యాలని, నూరంతలుగా ఆశీర్వదించాలని, గొప్ప మేలులు మన ఎడల జరిగించాలని ఆ దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కానీ మనమే దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేని వారిమిగా జీవిస్తున్నాము. కారణం మనలో ఉండే అవిశ్వాసం. దేవుడు నిజంగా ఈ కార్యం చేస్తాడా? ఆయన నిజంగా నా పట్ల మేలులు జరిగిస్తాడా? నిజముగా నా కష్టాలను తీరుస్తాడా? నా బాధలను తొలగిస్తాడా? నా తప్పులను క్షమిస్తాడా అని ఇలా రకరకాలుగా సందేహిస్తున్నాము. దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాము. కాబట్టే కొద్ది మంది మాత్రమే, అనగా విశ్వసించిన వారే దేవుని అద్భుతములను వారి జీవితంలో చూడగలుగుతున్నారు. ఆనాడు దేవునిని వెంబడించిన జనులు దేవుని అద్భుత కార్యములు వారి కల్లారా ఎన్నో చూసినప్పటికీ అవిశ్వాసులుగానే ఉన్నారు, అపనమ్మకస్తులుగానే బ్రతికారు, దేవుని విషయమై అభ్యంతరపడినారు. కాబట్టే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ జీవితం ఎలా ఉంది? విశ్వాసిగా ఉన్నావా లేక అవిశ్వాసిగా జీవిస్తున్నావా? నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? అపనమ్మకత్వాన్ని చూపుతున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు సరిచేసుకో. దుర్నీతి పరులను, అవిశ్వాసులను సమకూర్చి వారిని అగ్నిగుండంలో పడవేస్తానంటున్నాడు దేవుడు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు, విశ్వాసులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అని వాక్యం చెబుతుంది. ప్రియ విశ్వాసి, ఆయన రక్తంతో కడగబడిన మనము నీతిమంతుల వలె ఉండాలండి. విశ్వాసులంగా బ్రతకాలి. దుర్నీతి పరులంగా, అవిశ్వాసులంగా ఉండొద్దు. శ్రమలొచ్చినా, బాధొచ్చినా, హింసలు కలిగినా అభ్యంతర పడకుండా, అవిశ్వాసులంగా మారకుండా దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి. 100 60 30 ఫలింపు కలిగి జీవించాలి.
ఈనాడు నువ్వు ఎంతో కాలం నుండి ఉద్యోగం కొరకు ప్రయత్నించి విసిగిపోయావా? వివాహ సంబంధం కుదురుద్దేమో, ఘనంగా వివాహం జరిగిద్దేమో అని ఎదురు చూసి డిప్రెషన్లో ఉన్నావా? ఈ నెలైనా గర్భం వస్తుందా? ఈ సంవత్సరంలోనైనా నాకు పిల్లలు పుడతారా అని ఆశతో ఉన్నావా? ప్రమోషన్ వస్తుందని, ట్రాన్స్ఫర్ అవుతానని, మంచి వ్యాపారంలో ఉద్యోగంలో స్థిరపడాలని ఎంతో ఆశ కలిగి జీవిస్తున్నప్పటికీ నీ జీవితంలో ఏదీ కూడా అందని ద్రాక్షలాగా ఉంటుందా? దేవుడు మేలు చేస్తే బాగుండు అని ఆశపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నీ జీవితంలో ఏదైనా కార్యం లేట్ అవుతుందంటే దానికి కారణం ఏమిటని ఒక్కసారైనా ఆలోచించావా? దేవుని వద్ద నీ పాపాన్ని, నీ యొక్క అవిధేయతను ఒప్పుకున్నావా? ఆయనకు వ్యతిరేకమైనవి నీలో నుండి తీసివేసుకున్నావా? ఆయనకు ఇష్టం లేనివి నువ్వు విడిచిపెట్టావా? ఈ దినమే క్షమాపణ అడుగు. ఇప్పుడే ఆయనకు నచ్చినట్లుగా బ్రతుకు. నిత్యము ఆయనను సేవిస్తూ దేవాది దేవునికి మొరపెడితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు ఒక కార్యము 2 కార్యాలు చేసేవాడు కాదండి. లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. అనేకమైన ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. కాబట్టి వీటన్నిటిని మనం పొందుకోవాలంటే విశ్వాసమును బట్టి జీవించాలి, నీతిమంతులంగా బ్రతకాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఒకప్పుడు మా జీవితం చూసుకుంటే అవిశ్వాసులంగా, అల్ప విశ్వాసులంగా, అపనమ్మకస్తులంగా జీవించినాము దేవా. మీ యొద్దకు రాకుండా, మిమ్మల్ని సేవించకుండా, మీకు ప్రార్థించకుండా మా హృదయాన్ని కఠినంగా చేసుకుని లోకంలో జీవించాము. లోకానుసారమైన మనుషుల మధ్య మా సమయాన్ని వృధాగా గడిపినాము. దేవా, మమ్మను క్షమించండి తండ్రి. ఎన్నో కష్టాల మధ్య, శ్రమల మధ్య కృంగిపోయాము దేవా. అనేకమైన అక్కరలు, కొరతలు కలిగి జీవించాము తండ్రి. ఇక చాలు ప్రవ్వా ఆ జీవితము. ఈ దినము నుండైనా మీకు నచ్చినట్లుగా బ్రతికే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. విశ్వాసులంగా మీకు ప్రార్థిస్తూ నమ్మకంతో మీ జవాబు కొరకు కనిపెట్టుకుని జీవించే వారిమిగా మీరే మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మిమ్మను నమ్మిన మా జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. అనేకమైన అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరూ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి అయ్యా. బిడ్డలు ఈ దినమున రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. అపవాది నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని సేవిస్తుండగా, మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. ప్రతి బిడ్డ అక్కర కొరత మీరే తీర్చండి దేవా. వారిని సమస్యల నుండి, కష్టాల నుండి, శోధనల నుండి, బాధల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారో ఆ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి, రాసే హస్తాలను బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. యవన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చెయ్యండి అయ్యా. వివాహం జరిగిన భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా, దూషించుకోకుండా, విడిపోయిన కుటుంబాలుగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఒకరిని ఒకరు ప్రేమించుకొని, క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి. అలాగే దేవా, ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన తోడబుట్టిన వారిని కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, సంఘస్థులను మరలా కలపమని మీ యందు ఆనందించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నిటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే ఈ దినమున హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బయటికి వెళ్ళి వస్తుండగా ఆశీర్వదించండి. ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి దేవా. మీ మెండైన దీవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు పాపంలో, లోకంలో జీవించే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. ప్రతి బిడ్డకు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం ఏమిటో, బాధ ఏమిటో, వ్యాధి ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. బిడ్డల్ని రక్షించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క కేసులన్నిటినీ కూడా కొట్టివేసేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.